10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అయినా సరే మృత్యువు నుండి దశరథుడు తప్పించుకోలేదు, రావణుడు తప్పించుకోలేదు. ఈ శరీరం అనేది ఎప్పుడు నిల్చోదు. ఈ శరీరానికి వచ్చినప్పుడు కష్టం దేవుడు సాక్షాత్కరిస్తాడు. ఎవడెవడైతే దేవుడు లేడు నేను నమ్మనంటాడో వాడి కళ్ళకు కనిపిస్తాడు. ఇది 100% చేయమా. కాబట్టి దేవుడిని నమ్మండి, దేవుడిని పట్టుకోండి. మన పెద్దలు గురువులు మంత్రాలు ఏవైతే చెప్పారో వాటిని అనుసరించండి, పాటించండి. మీకే మంచిది. ఓం నమస్తే దేవుడికి కాదు. మతం యవ్వన గర్భం ఇవన్నీ ఉన్నప్పుడు ధనము జనము మతము యవ్వనం బాడీలో ఉన్నప్పుడు ఎవ్వడే లక్ష్యం కాలేజ్ అయిన రక్షణ ఎదుర్కొంటాడు. కాలంలో ఆ కాలం ఈ కాలం వచ్చేస్తే ఎవ్వడు రక్షించలేట. భజ గోవిందం భజ గోవిందం అంటే గురుడా చూడండి. మహానుభావులు చెప్పే మాటలు మన కోసం చెప్తారు. అమృతం అండి, అమృతం. కాబట్టి మతం ఉన్నందువరకు